హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ రోజుల్లో జనాలు రాజకీయ నాయకుల నుంచి పెద్దగా ఏమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. వాళ్ళకు తెలుసు ప్రతోడు వస్తాడు, దోసుకు తింటాడు, వెళ్ళిపోతాడు. అదేం అంతేగాని వాళ్ళకు పెద్ద 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 మార్పులు అయితే ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదో చిన్న చిన్న పనులు కనీసం మినిమం ఉంటాయి కదా, రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, చిన్న చిన్న పెన్షన్లు, మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కాస్త ట్రాన్స్పరెన్సీ, చిన్న చిన్న హెల్ప్లు, ఇట్లాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇంకేమన్నా ఉంటే పిల్లలకి జాబులు, ఇట్లాంటి కొన్ని కొన్ని పథకాలు, ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. వీటితో పాటు వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది కాస్త డిగ్నిటీ, నాయకుల నుంచి కొంచెం డిగ్నిటీ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అది మినిమం ఉండాలి. ఉండకుండా ప్రవర్తించకూడదు. మనం మామూలుగా 2019, 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఓకే, ఆయన మంచి పనులు చేశాడు, చెడ్డ పనులు చేశాడు, అన్నీ చేశాడు. ప్రతి ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, చెడ్డ పనులు చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ అంత భారీ వ్యతిరేకత మూటబట్టుకోవడానికి కారణం బూతులు. వాళ్ళ మంత్రులు మాట్లాడే బూతులు, వాళ్ళు మంత్రులు చేసే వెకిలి చేష్టలు. ఇప్పుడు మంత్రి అనేవాడు ఎట్లా ఉండాలండి? ఎంత హుందాగా ఉండాలి? వాళ్ళల్లో ఆ హుందాతనమే కనిపించదు. వాళ్ళని చూస్తే ఏదో ఒక వీధి రౌడీలో, చిల్లరగాల్లో, చిల్లర మనుషులో, బజార్లలో లేకి మనుషుల్లాగా కనిపిస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళ మన మంత్రులు, ఇట్లాంటి వాళ్ళ మనల్ని పెళ్ళించే వాళ్ళని జనాలకు కూడా ఒక ఇది వచ్చేసి చిత్తు కొడిసేసారు. మామూలుగా అయితే పాపం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడలేదు. కానీ ఆయన చేసిన తప్పేందంటే వీళ్ళని ఎగదోయటం, వీళ్ళతో తిట్టేయటం వల్లే జనాలకు కూడా చికాకు వచ్చి 11 సీట్లు ఇచ్చారు. సరే, ఇప్పుడు వాళ్ళందరూ లిస్ట్ అంతా చెప్పదలుచుకోలేదు. వాళ్ళిద్దరు మెయిన్ ఇద్దరు, కొడాలి నాని గారు, రోజా గారు. ఈ కొడాలి నాని గారు ఎట్లా మాట్లాడేవాళ్ళు అందరూ తెలుసు. చికాకు వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆ గుడి వాళ్ళలో కూడా గుండు కొట్టేసి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ భయంతో, ఆరోగ్య కారణాలతో ఇతర ఎందుకో సైలెంట్ అయిపోయింది. ఓకే. రోజా గారు మాత్రం ఆమె సైలెంట్ అవ్వలేదు. ఎట్లా పడితే అట్లా ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఎందుకంటే అది ధైర్యం, ఈ లేడీస్ కొట్టలో వీళ్ళు నన్ను అయితే ఏం చేయలేరు, వీళ్ళు లేడీస్ని ఎట్లా అరెస్ట్ చేయట్లేదు అన్న ధైర్యం వచ్చేసింది. ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తుంది. ఆ మధ్యకాలంలో కూడా ఏం నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, ఎవడ ఐస్ క్రీమ్ పెట్టుకున్నామన్నట్లుగా చండాలంగా అర్థం వచ్చేటట్లు మాట్లాడింది. ఇప్పుడు మామూలుగా జబర్దస్తులు అనసూయ రసిగారి ఫలాలా అన్నది అందరూ ఎంత బూతో అది అందరికీ తెలుసు అనమాట. అట్లనే ఈ నోట్లో ఐస్ క్రీమ్ అన్నది కూడా పెద్ద బూతని చెప్పక్కర్లేదు. ఇంకా మొన్న ఏది ఉగాది రోజున భువనేశ్వర్ ఆడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఆడిపోయినారు, బీఆర్ నాయుడు గారు ఆడిపోయారు, పవన్ కళ్యాణ్ ఆడిపోయారు. ఇట్లా అనుకుంటా హెరిటేజ్లో ఏమైనా పాలు బితుకుతుంది ఆమె అని అంటే అసలు ఏం మాట్లాడుతున్నాం సరే, మీరు అనవచ్చు కింద కామెంట్లు, ఏం పాలు బితుకుతుందా అన్న మాట తప్పు, అది ఏమయ్యా బూత్ అని. ఇప్పుడు భువనేశ్వర్తో మీకు ఎందుకయ్యా ఆమెతోటి ఎందుకు, భువనేశ్వర్ గారితోటి? ఇప్పుడు వీళ్ళు భారతీ గారిని తీయకూడదు, తప్పే. వీళ్ళు భారతీని తీయటం కూడా తప్పే. మీరు భువనేశ్వర్ అమ్మగారిని తీయకూడదు. ఇప్పుడు మీరు భువనేశ్వర్ గారిని తీశారు కాబట్టి ఆమె ఇంకొక ఆమె ఎవరో వచ్చారు, తిరుపతి ఎవరో వీర మహిళ అంట, సుభాష్నో ఎవరు, ఆమె వచ్చి భారతీ గారిని అడ్డగాడిదా అనింది అనమాట. ఎందుకు? సరే, ఈమె భువనేశ్వర్ గారిని అనింది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించో ఏదో తప్పుడు మాటలో మాట్లాడిందంటే సరేనమ్మా, జనాలు ఆల్రెడీ వాళ్ళకి శిక్ష చేశారు, జనాలు ఆల్రెడీ వాళ్ళందరినీ చూస్తున్నారు. రేపు కూడా మళ్ళీ అంతకు శిక్షలు వేస్తారు. అంతేగాని మీరు వచ్చేసి మళ్ళీ రాజకీయాలకు సంబంధం లేని మనిషిని, వ్యాపారాలు చేసుకునే మనిషిని, ఇంట్లో ఉండే ఆడ మనిషిని అడ్డగాడిదే అనాల్సిన అవసరం మీకేమొచ్చిందమ్మా, జనసేన వీర మహిళలారా? కాస్త దయచేసి మీరు రాజకీయాల కోసం ఏదైనా చేసుకోండి తల్లులారా. రాజకీయంలోకి తొంగి చూడని ఆడవాళ్ళని మాత్రమే మీరు అనొద్దు. అట్లా ఆ భువనేశ్వర అమ్మగారిని అసెంబ్లీలో లేనిపోయిన అడ్డగట్టి రంకు మాటలు మాట్లాడినందుకే వాళ్ళందరూ నాశనం అయిపోయినారు. పార్టీ కూడా 11 సీట్లకు పడిపోయినది. చిత్తుకు ఓడిపోయినారు. ఓకే, అది ఆల్రెడీ చూసినారు ఆ ముసురు కొట్టేసి. ఇప్పుడు మళ్ళీ పోయి మీరందరూ పోయి ఆ భారతీ గారిని పరిణామం చేసుకుంటుంటే ఆమెను లాక్కొని వచ్చి అడ్డగాడిదని, బొడ్డగాడిదని, దుడ్డగాడిదని ఏ పడితే అనేసి మళ్ళీ ఆ ముసురు కొట్టేసి మీరు మట్టి కొట్టుకొని పోవద్దు. దయచేసి అందరూ కాస్త నోర్లు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడైనా, విమర్శలు చేసేటప్పుడైనా. ఇప్పుడు అనింది ఎవరు? రోజా తిట్టండి, తప్పులేదు. కొడాలి నాని అంటే కొడాలి నాని తిట్టండి, తప్పులేదు. కొడాలి నాని అంటే కొడాలి నాని పిల్లల్ని, రోజా అంటే పోయి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని తిట్టడం చాలా తప్పమ్మా. కాస్త విమర్శలు చేసేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని, బుద్ధి జ్ఞానంతో మాట్లాడమని అందరినీ కాస్త నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.